వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ అఫీషియల్ 02. సారీ గాయస్, నా వాయిస్ ఎవరికైనా నచ్చకపోతే, ఎవరికైనా అన్కంఫర్టబుల్గా ఉంటే ఐమ్ వెరీ సారీ. చాలా కోల్డ్ అయిపోయింది, చాలా ఫీవర్ వచ్చింది, అందుకే కొంచెం వాయిస్ అట్లుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. 3 years నుంచి మేము ఒక పెంట్ హౌస్ లో ఉంటున్నాము. బట్ అప్పుడు నేను ఒక చిన్న జాబ్ చేసేదాన్ని 15,000 శాలరీకి. సో 6,000 రెంటల్లో ఒక పెంట్ హౌస్ చూసినప్పుడు బాగానే ఉండే. తర్వాత 3 yearsలో చాలా సామాన్ కొన్నాము, అది ఇప్పుడు సరిపోవట్లేదు. అందులో ఇంకా సమ్ ఇష్యూస్ వల్ల మేము అక్కడి నుంచి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు తీసుకున్న ఇల్లు ఇంకా బాగుంటుంది. సో ఇల్లు విషయానికి వస్తే అదంతా బయట అనమాట. వర్షం కొట్టింది కాబట్టి కొంచెం అలా ఉంది, లేదంటే బాగానే ఉంటుంది. ఇదంతా ఇంకా షిఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ ఇక్కడ పడేసి ఉంది సామాను. వీళ్ళు క్లీన్ చేసుకోరు కావచ్చు, ఇట్లనే పెట్టుకుంటారు కావచ్చు అని అస్సలు అనుకోకండి. యాక్చువల్గా నాకు ఓసిడి ప్రాబ్లము. ఏదైనా వస్తువు దాని ప్లేస్లో లేకపోతే నాకు పిచ్చి లేస్తుంది ఆ వస్తువు అక్కడ పెట్టే వరకు. అంత ప్రాబ్లం అనమాట. ఇప్పుడు షిఫ్టింగ్ చేస్తున్నాము. ఇప్పటికీ మేము యాక్చువల్గా ఒక 2 days మేము స్కూటీ పైన చిన్న చిన్న సామాన్లు తీసుకొచ్చేసాము కొత్త ఇంటికి. ఒక 4 days మేము ఇల్లులన్నీ ఎతికామన్నమాట. అర్జెంటుగా మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకనే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు ఇన్ని రోజుల నుంచి. చాలా అర్జెంటుగా మూవ్ అవ్వాల్సి వచ్చింది. 4 daysలో ఇల్లు చూసి చేసేసుకున్నాము, ఓకే చేసుకున్నాము, అడ్వాన్స్ కట్టేసినాము. 2 daysలో చిన్న చిన్న సామాన్లు అంటే మా బట్టలు కానీ, చిన్న కిచెన్ సామాన్లు కానీ అన్నీ కొన్ని షిఫ్ట్ చేసేసాము స్కూటీ పైన. 2 days నిద్ర లేకుండా, తిండి లేకుండా ఓన్లీ షిఫ్టింగ్ పైనే పడి ఉన్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు పోర్టల్ బుక్ చేసుకొని ఆ పెద్ద పెద్ద సామాన్లన్నీ క్లియర్ చేసేసేయాలి. అది ఎంత క్యూట్గా ఉంది కదా, నేనే రెడీ చేసినాను. ఇది వచ్చేసి నాకు గిఫ్ట్గా వచ్చింది వాచ్. అండ్ ఇది పచ్చళ్ళు ఇక్కడ ఉన్నవి. ఇది ఆర్గనైజర్ అనమాట, మేము క్లాత్స్ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ ఇలా చిందరవందరగా పడేసినాయని అస్సలు అనుకోకండి. మేము షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఏది ఎందులో పెట్టాలి, ఏ సామాన్ ఎందులో పెట్టాలి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి అలా పడేస్తున్నాయి అన్నీ. సో అది నేనే చేసినాను. పెయింటింగ్ రెంటల్ హౌస్ కాబట్టి అది క్లీన్ చేయాలి. ఇక్కడ టీ మర్కల్ బర్త్డే అని చెప్పి నేను అది చేసిన ఫస్ట్ పెయింటింగ్. అది పర్ఫెక్ట్గా రాలేదు, బట్ నో ప్రాబ్లం. ఇది వీడియోస్ కోసం, బ్యాక్గ్రౌండ్ కోసం అని వేసుకొని ఉండే. బట్ ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా క్లీన్ చేయాలి. టెడ్డీ బేర్స్, అసలు ఎక్కడికి వెళ్ళినా టెడ్డీ బేర్స్ కొనుక్కొని ఇల్లు మొత్తం నిండిపోయింది టెడ్డీ బేర్స్తోని. సో ఇప్పటికైతే ఇల్లు ఇలా ఉంది. ఇది నేను రేపు వేసుకోబోయే డ్రెస్ అన్నమాట. ఆల్మోస్ట్ మేము ఈరోజు అంతా షిఫ్ట్ చేసేస్తాము. రేపు ఫ్రైడే కాబట్టి రేపు మంచి రోజు, పాలు పొంగిద్దాము అనేసి అనుకుంటున్నాము. ఈరోజు మొత్తం షిఫ్ట్ చేసేసిన తర్వాత రేపు పాలు పొంగిస్తాము. సో ఇది ఇలా ఉందన్నమాట. దీన్ని రెంట్ వచ్చేసి 6,000. యాక్చువల్గా నేను వీడియో పెడదాం అనుకున్నాను, ఇట్లా రెంటెడ్కి హౌస్ కావాలి అని చెప్పి. అంత టైం కూడా లేకుండే. నేను వీడియో పెట్టి మీరు వెతికి చెప్పి మేము అక్కడికి వెళ్ళి చూసేవరకు అంత టైం లేకుండే. సో వేస్ట్ ఆఫ్ ద టైం అనిపించింది, అందుకే పెట్టలేదు. కొంచెం ఇట్లుంది, సో అసలు ఫీల్ అవ్వకండి. ఇప్పుడు కొంచెం షిఫ్టింగ్ చేస్తున్నాము. చిన్న చిన్న సామాన్ అంతా మేము నార్మల్ చిన్న స్కూటీ పైన తీసుకెళ్ళిపోయి పెద్ద సామాన్ అంతా పోర్టల్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే మనకు వేరే పని ఏం లేదు కాబట్టి, ఖాళీగానే ఉంటున్నాం కాబట్టి. సో షిఫ్టింగ్ ఉంది కాబట్టి మార్నింగే లేచి గుడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, ఈవినింగ్ అవుతుంది. సరిగ్గా నిద్రలేదు నేను రాత్రి. సో అసలు ఫీల్ అవ్వకండి, అదన్నమాట. ఆల్మోస్ట్ ఈ నైట్కి అయిపోతుంది. మార్నింగ్ వచ్చేసి ఇంకా పాలు పొంగిచ్చేద్దాము. పాలు పొంగియడం దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి. అది కూడా షిఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ట్రిప్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూడా వీడియో తీస్తాను. ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అదంతా రెడీ చేసిన తర్వాత, ఆర్గనైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మన హోమ్ టూర్ చేద్దాము. ఓకే, బాయ్ గాయస్, బాయ్. షిఫ్టింగ్ చేస్తూ తెల్లారైపోయింది. పాలు పొంగేయాల్సిన రోజు కూడా వచ్చేసింది. ఇంకా ఇంత సామాన్ మిగిలి ఉంది. సో ఇది షిఫ్ట్ చేయాలంటే మనకి స్కూటీల పైన కాదు కాబట్టి ఇంకొక పోర్టల్ బుక్ చేసేస్తున్నాము.
సో ఇదంతా చిన్న చిన్న సామాన్ ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేసేసేయాలి. ప్యాక్ చేసి పోర్టల్లో బుక్ చేసుకొని ఇది తీసుకొని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక టెంపుల్కి వెళ్ళేసి వచ్చి పాలు పొంగియాలి. ఇది కూడా జస్ట్ ఇంకా కొంచెం చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి, అవన్నీ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. మార్నింగ్ 10 అవుతుంది. షిఫ్టింగ్ స్టిల్ కంటిన్యూడ్ గైస్. నిద్ర పోలేదు అసలు. జస్ట్ సీ మై ఐస్. అస్సలు నిద్ర పోలేదు. ఎంత నిద్ర వస్తుందంటే రాత్రంతా తిరిగినాం వర్షంలో, ఇంకా అసలు బ్రష్ కూడా చేసుకోలే నేను. ఇంత ఇప్పుడు ఇక్కడ షిఫ్టింగ్ అయింది, అక్కడికి పోయిన తర్వాత ఇంకా ఎంత షిఫ్టింగ్ అయిందో చెప్తా నేను మీకు. సో దట్ ఇవన్నీ ఆరేసిన బట్టలు అన్నమాట. నిన్న రేకులది గాయస్. సో షిఫ్టింగ్ మొత్తం ఈరోజు పాలు పొంగిచ్చేసాము. మోస్ట్లీ ఫ్రైడే కాబట్టి షిఫ్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఈ హోమ్ టూర్ అయితే నేను చూపించలేకపోయినా మీకు. సో నెక్స్ట్ ఆ ఇంటి హోమ్ టూర్ అయితే చూపించడానికి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సర్దుకోలేదు, ఇట్లా పెట్టుకున్నారు అట్లా పెట్టుకున్నారు అని ప్లీజ్ ఏం అనుకోవద్దు. నేను నా ఫ్రెండ్ ఇద్దరమే ఓన్లీ బ్యాటరీ స్కూటీ పైన నైట్ 7 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు మొత్తం బట్టలు బోళ్ళు అన్నీ షిఫ్టింగ్ చేసేసినాము. ఓన్లీ పెద్ద పెద్ద సామాన్, కూలర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, అల్మారీ, ఇంకా మ్యాట్రెసెస్, ఇవన్నీ కొంచెం పెద్ద పెద్దవి మాత్రం పోర్టల్ బుక్ చేసుకున్నాం అనమాట. 1500 అయితే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్స్ట్రా కష్టపడ్డారా అని చెప్పేసి మేము 500 ఎక్కువ ఇచ్చి 2000 ఇచ్చినాం అనమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది మొత్తం షిఫ్టింగ్ అయితే. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షిఫ్టింగ్ చేస్తుంటే కూడా మనం వీడియోస్ తీసుకుందాము. బట్ అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్ బాయ్.